హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. ఏపీ ఎంసెట్ వాళ్ళకి ఫైనల్కి అయితే విడుదల చేశారు, బోత్ ఎంపీసీ అండ్ బైపీసీ వాళ్ళకి. అయితే వాళ్ళకి వచ్చిన మార్క్స్ ఫైనలా కాదా, అసలు మార్క్స్ అనేవి ఏ విధంగా చెక్ చేసుకుంటారు, మార్క్స్ సంబంధించి ర్యాంక్ ఏ విధంగా డిసైడ్ చేస్తారు, నార్మలైజేషన్ ప్రాసెస్ అంటే ఏంటి, ఏ విధంగా చేస్తారు, ఇలా ప్రతి డౌట్ కూడా ఈ వీడియోలో కంప్లీట్ క్లారిటీగా అందిస్తాను. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. అంతకంటే ముందు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోని చూస్తున్నామని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. 40K అయితే దగ్గరలో అయితే ఉన్నాం. సో అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని అయితే లైక్ చేయండి. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకి ఇక్కడ చూసుకుంటే అసలు నార్మలైజేషన్ ప్రాసెస్ అయితే ఏ విధంగా జరుగుతుంది అండ్ అలాగే వచ్చిన మార్క్స్ని ఐపీ మార్క్స్కి, అంటే ఇప్పుడు మనకి ఇక్కడ చూసుకుంటే ఇంటర్ మార్క్స్కి అయితే 25% అని చెప్పేసి అన్నారు. అండ్ అలాగే ఎంసెట్ మార్క్స్ చూసుకుంటే 75% అని చెప్పేసి అన్నారు. అసలు ఇది ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి, సో మొత్తం కూడా ఈ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకి 3 ప్రాసెస్ చెప్తున్నాను. సో ఫస్ట్ ఐపీ చూసుకుంటే 25% ఉండాలని చెప్పేసి అన్నారు. అండ్ అలాగే మనకి ఎంసెట్ చూసుకుంటే 75% అని చెప్పేసి అన్నారు. సో అలాగే దీని తర్వాత చూసుకుంటే మనకి మెయిన్ స్టెప్ నార్మలైజేషన్స్. సో నార్మలైజేషన్స్ అంటే ఏంటో కూడా చెప్తాను. సో మనకి ఇక్కడ మెయిన్ ఇంటర్మీడియట్ మార్క్స్ అనేవి ఏ విధంగా చెక్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఐపీ చూసుకుంటే 25% అని చెప్పేసి అన్నారు. సో ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయాలంటే ఇప్పుడు సపోజ్ ఇంటర్మీడియట్లో చూసుకుంటే మీకు ఇక్కడ మొత్తం చూసుకుంటే 600 మార్క్స్ అయితే ఉన్నాయి. 600 మార్క్స్కి మీకు ఇక్కడ చూసుకుంటే మొత్తం 550 అయితే వచ్చాయి. 550 వచ్చాయి అనుకోండి 600కే. సో మీరు ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే 555 డివైడెడ్ బై 600 ఇంటూ 25% క్యాలిక్యులేట్ చేయవలసి ఉంటుంది. సో క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుందో ఇక్కడ చూద్దాం. సో మనకి 550 అయితే ఉంది. 550 డివైడెడ్ బై 600 ఇంటూ 25% చూసుకుంటే మొత్తంగా మనకి ఇక్కడ 22.91%. సో ఇది పక్కన పెట్టండి, 22.91. సో మనకి 25% అయితే ఇంటర్మీడియట్ అయితే వచ్చింది. ఇప్పుడు మనకి ఎంసెట్లో 75% అయితే అన్నారు. సో 75% ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి కూడా చూద్దాం. సో 75% చూసుకుంటే సో మీకు ఇక్కడ మొత్తం మనకి టోటల్ మార్క్స్ చూసుకుంటే 160కి మీకు సపోజ్ ఒక 90 మార్క్స్ అయితే వచ్చాయి. సో ఈ విధి ఇందులోంచి 75% అయితే కట్ ఆఫ్ అవుతుంది కదా, అది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలో తెలుసుకుందాం. సో ముఖ్యంగా 90/160 ఇంటూ 75% కాదు 75 వేయండి. 90 డివైడెడ్ బై 160 టోటల్ మార్క్స్ ఇంటూ 75 చూసుకుంటే 42.18. సో మనకి ఇందాక చూసుకుంటే 22.91 ప్లస్ 42.18. సో ఇది ఇప్పుడు ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయండి. 29.18 ప్లస్ 42.19 క్యాలిక్యులేట్ చేస్తే 71.37. సో మీకు వచ్చిన మార్క్స్ అయితే ఇది. అంటే మొత్తంగా ఆఫ్టర్ నార్మలైజేషన్ కూడా ఉంటుంది. ఈ విధంగా అనుకుంటారు చాలామంది, బట్ మీకు ఇంకోటి కూడా చెప్తాను, నార్మలైజేషన్స్ అయితే ఉంటుంది. సో మీకు 75% అయితే వచ్చిందని చెప్పేసి అనుకుని మొత్తంగా మనకి 42 మార్క్స్ వచ్చాయని చెప్పేసి అనుకుంటారు. బట్ ఇక్కడ చూసుకుంటే నార్మలైజేషన్ ఉంటుంది. నార్మలైజేషన్ అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ కొంతమంది ఈ షిఫ్ట్లు అనేవి ఈజీగా ఉండొచ్చు, మోడరేట్గా ఉండొచ్చు, హార్డ్గా ఉండొచ్చు. సో ఇప్పుడు సపోజ్ ఈజీగా ఉన్న వాళ్ళకి ఎక్కువ మార్క్స్ వస్తాయి, హార్డ్గా ఉన్న వాళ్ళకి తక్కువ మార్క్స్ వస్తాయి. సో అప్పుడు ఏంటి, వీళ్ళకి అయితే ఎక్కువ ర్యాంక్ వచ్చే ఛాన్సెస్ ఉంది కదా, అలా కాకుండా అందరికీ కూడా ఈజీ వచ్చిన వాళ్ళకి ఏం చేస్తారంటే మార్క్స్ అనేవి తగ్గిస్తారు, హై వచ్చిన వాళ్ళందరికీ కూడా మార్క్స్ అనేవి పెంచుతారు. సో మొత్తంగా చూసుకుంటే మొత్తం కూడా మనకి అందరికీ సమానంగా వచ్చేలా చేస్తారు. సో అందుకే మనం నార్మలైజేషన్ ప్రాసెస్ అయితే యూజ్ చేస్తాం. సో నార్మలైజేషన్ అయిపోయిన తర్వాత అప్పుడు మనకి ఫైనల్ సంబంధించిన రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తారు. అంటే మీకు ఎంత ర్యాంక్ వచ్చిందో ఈ ఫైనల్ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తారు. సో రిజల్ట్స్ రాగానే ఎలా చెక్ చేసుకోవాలి ప్రతిదీ కూడా మన ఛానల్ మీకు గైడెన్స్ ఇస్తుంది. అందుకోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు మొత్తం కూడా పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఒకవేళ ఇంకా అర్థం కాకపోతే డెఫినెట్గా కామెంట్ చేయండి. డెఫినెట్గా మీకు మార్క్స్ బట్టి మీకు ఎంత ర్యాంక్ వస్తుందో కూడా గెస్ చేసుకోవచ్చు. అండ్ మార్క్స్ వర్సెస్ ర్యాంక్ సంబంధించి కూడా వీడియో చేయమంటే చేస్తాను ఖచ్చితంగా. మీ సపోర్ట్ అయితే ఉండాలి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, బాయ్ నౌ.